దాని అయ్యి మన అరుపులు పడుతుంటే అరుతుంది. దాన్ని ఏమంటారంటే సందేలు కూత అంటారు. అంటే మనం దేయాలని కదా అరుతుంది. అయ్యి దాన్ని సందేల కూత అంటారు. అంటే పొద్దు పోతుందని. కోళ్ళు, ఈ పక్షులు ఏం స్పార్కి చూస్తాను అటు అరుస్తుంది. వెళ్ళదుకోండి, మీకు పిచ్చి కూడా వెళ్ళదుకోండి. ఈ మధ్యలో ఉంది దాన్ని మొత్తం చీకట పడుతుంది అనమాట. మేమైతే వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శుభబుజ్జి అఫీషియల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు ఎక్కడ ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది. మా ఆయన సెకండ్ ఛానల్కి అని చెప్పేసి క్యాంపింగ్ సెట్ అయితే మొత్తం తీసేసుకున్నాం కదండి. క్యాంపింగ్కే వచ్చేసాం. ఫస్ట్ డే నేను కూడా వచ్చేసాను. మేము అడుగుతున్నారు చాలామంది, మీ అమ్మాయిని ఎందుకు వదిలిపెట్టారని. మా చింతలతో ఏంటంటే ఓ పక్క మేము చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాం కదా, అలానే ఇవి కూడా ఉన్నాయి. ఆ పిల్ల మా కాడన్నా మా అమ్మ కాడే ఉండిద్ది. వచ్చినా కానీ మా కాడ ఉండదన్నమాట. అమ్మ అలవాటు అయిపోయేసరికి ఇంకా అమ్మ దగ్గరే ఉంది. మా కాడ ఉంటే మేము ఉంచుకుందామనే తీసుకొస్తాం. 2 రోజులు ఉండిద్ది, తర్వాత ఏడిసిద్ది, అలిగిద్ది, అన్నీ చేసిద్ది. మా అమ్మ కాడ ఉందనుకో మా కాడకు రాను కూడా రాదనమాట. మా అమ్మ కాడ ఉన్నా ఎక్కడున్నా కానీ ప్రజెంట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అది చేసినా కానీ, అందుకని చెప్పేసి అందుకే పంపించాం. మీరేమనుకోవద్దు, నేను సాకలేక కాదు, మేమిద్దరమే కదా. మా తోట మా చిట్టుతోలు ఉంటే వీటితో కోళ్ళు చాలా అన్నిటితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ అమ్మాయి అట్టు ఉండదు. మా అమ్మ చాలా బాగా అలవాటైంది చిన్నప్పటి నుంచి. మా అమ్మ చిన్నప్పటి నుంచి అయినా కానీ నెలలో సగం 15 రోజులు మా అమ్మని చూస్తూ ఉండేసరికి మా అమ్మకి అలవాటు అయిపోయింది అనమాట. మబ్బులు చూడండి, మబ్బులు చేసేసి ఈ నైట్ క్యాంపింగ్ ఏ విధంగా జరిగిద్ది అనేది ఫుల్ క్లారిటీగా ఏమో యువర్ శుభబుజ్జిలో వచ్చింది. ఒక మధ్య మధ్యలో ఏమేమి చేసుకుంటాం చిన్న చిన్న క్లిప్పులన్నీ మన ఛానల్లో అయితే పెడతాను. మీకు ఇంట్రెస్ట్గా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఉన్నాయి అనిపిస్తే రోజు 2 వీడియోలు చేసి మన మెయిన్ ఛానల్లో కూడా క్యాంపింగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, సరేనా? ముందు ప్లేస్ చూడటమే కాదు, దానికి సరైన ప్లేస్ కూడా ఉండాలి మంచిగా. అదిగోండి మా ఆయన అయితే శుభ్రం చేస్తున్నాడు. ఆ విధంగా ఉంటే మనం చాప వేసుకొని టెంట్ వేసుకోవడానికి చాలా వర్కౌట్ అయితే బాగుంటుంది. మా స్పార్కీ గాడు వచ్చేసి అన్నీ మేయాలని చూస్తున్నాడు, తినాలని చూస్తుంది. ఫుడ్ పెట్టేసాం, దీనికి ముందు ఒక ఆమ్లెట్ వేసి మాతో పాటు మళ్ళీ డిన్నర్ చేసేసి మళ్ళీ మాతో పాటు టీ తాగిద్ది అనమాట పడుకోబోయేటప్పుడు. నిన్నే స్నానం చేయించాం దాన్ని గొలుసు తేలా, వద్దులే ఎటు పోదు మనం ఉంటే అని చెప్పేసి మా ఆయన తేలేదు. ఇంకా మన స్పార్కీ గాడినేమో అలా వదిలేసాం, ఫ్రీగా తిరుగుతూ ఉందన్నమాట. మెల్లగా అంతా బాగుండేసరికి చుట్టుపక్కల ఎవరు లేరు, గాలి ముగ్గులు చూడండి ఎట్లా చేసిందో. ఈ నైట్ క్యాంపింగ్ ఎలా జరిగిద్దో ఇంట్రెస్టింగ్గా మీరే చూసేయండి. మన స్పార్కీ గాడేమో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ నుంచి లాగా ఎత్తుకుంటా పాప రప్పొచ్చి అరుస్తూ ఉందన్నమాట, మేము ఆపుతామేమోనని. అయితే మేము బండి మీద అయితే అది మా ఆయనకు వచ్చింది. ఇంకా ప్లేస్ కూడా శుభ్రం చేసేసుకున్నామండి మొత్తాన్ని. ఇయ్యే అయ్యే సరే, గాలి ఆ విధంగా తోలుతూ ఉందండి. తీసుకోదా నాకు తోడు వస్తుంది బాబు, ఇది నేను భయం నాకైతే, నాకు చాలా భయం అండి. ఒక్కదానికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ అస్సలకి వెళ్ళను. నాకు మా స్పార్కీ గాడి తోడు వచ్చేసింది. ఓన్ స్పార్కీ, మీకు ఐడియా ఉందా? అంతకుముందు వీడియోలో పాత వీడియోలో స్పార్కీ అని ఒక కుక్క ఉండేది, దాని పేరే దీన్ని. నిన్నేం చేయదులే ఇది. ఇదిగోండి, ఈరోజు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే బ్రెడ్తో ఇదంతా కలిపి బర్గర్, వెజ్ బర్గర్, ఎగ్ బర్గర్, వెజ్ బర్గర్, బర్గర్
విలేజ్ బర్గర్, నాన్ రొట్టె బర్గర్ కాదు. ఏం బర్గర్? నాన్ రొట్టె బర్గర్, నాన్ రొట్టె వెజ్ విలేజ్ స్టైల్ బర్గర్. ఏదో చాలా రకాలు చెప్పాను బుజ్జి అయితే. ఇంకైతే ఇవన్నిటిని ఇట్టు కొయ్యాలి కదా, రౌండ్గా కట్ చేయాలి. ఒక ఉల్లిపాయనేమో ముక్కలు చేయి, ఒక ఉల్లిపాయనేమో సన్నగా తరుగు, అంతే. ఇంకో మాట అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నాకు ఏదో ఒక తెలియని భయం ఉంది. ఒక్కడిని వస్తే అదేం ఉండదు, కానీ బుజ్జితో వస్తే మాత్రం ఎక్కడ లేని టెన్షన్, తలనొప్పి ఇవన్నీ వస్తాయి కలగలిపి. ఎందుకంటే అది చెప్పేది కాదు. ఇంకా ఎంతైనా ఒక ఆడపిల్లతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు చాలా చెడ్డైన రోజులు. అది దేనికి దారితీస్తుందో చెప్పలేము. అందుకని చెప్పేసి నేను ఎక్కువ బుజ్జితో తీయడానికి ఇష్టపడను. నేను ఒక్కడనే సోలోగా తీయటం నాకు అదొక ఇంట్రెస్ట్ అన్న ప్యాషన్ లాగా మారుది. ఇంకా ఇంకా రేపు రోజున హెవీ రెయిన్లో కూడా తీయటానికి ట్రై చేస్తాను. మన టెంట్ ఏ విధంగా ఉండదో ఏం కథ అవన్నీ చూపిస్తాను. ఓ పక్క పొయ్యి మంటకని చెప్పేసి ఇక్కడ చుట్టూరు బండలు పెట్టాను. ఇంకా పొయ్యి కూడా చాలా చిన్నది చేద్దాం, పెద్ద కొద్దులే, చిన్నగా చేసుకుంటే సరిపోద్ది. వాటి పెట్టేసుకొని ఇంకటి పెట్టేద్దాం. ఎక్కువ వద్దులే, హెవీ చేస్తే బాగుండదు. అందుకని చెప్పేసి స్మాల్ చిన్న వ్యవహారం చేయాలి. క్యారెట్ రౌండ్గా కట్ చేయి, సన్నగా ఉండాలి. ఓకేనా? సన్నగా ఉండాలి. అవి ఎందుకు అరుతున్నాయి? అవి ఏడ్చినప్పుడు బుజ్జకి చొక్కగా కనబడుతున్నాయి. ఏ బుజ్జే ఏంది కనపట్లేదా? సైడ్ కట్ చేయ బుజ్జి, సైడ్ కట్ చేస్తే బాగుండదు. అట్ట కదమ్మా, ఇట్లా క్రాస్గా ముందు ఒకటి క్రాస్గా కట్ చేయవుతా. నీకు చెబుతా అర్థం కాదు. బుజ్జి అప్పుడు అరవట్లా, మనల్ని ఏం చేయమంటారు? అది ఛాన్స్ ఇచ్చే అయ్యి మన అరుపులు పడుతుంటే అరుతుంది. దాన్ని ఏమంటారంటే సందేలు కూత అంటారు. అంటే మనం దేయాలని కదా అరుతుంది. అయ్యి దాన్ని సందేల కూత అంటారు. అంటే పొద్దు పోతుందని. కోళ్ళు, ఈ పక్షులు. ఏం స్పార్కి చూస్తాను అట్లా అరుస్తుంది. వెళ్ళదుకోండి, మీకు పిచ్చి కూడా వెళ్ళదుకోండి. ఈ మధ్యలో ఉంది దాన్ని మొత్తం చీడ పడుతుంది అన్నమాట. మేమైతే వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత క్యాంపింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైనా నేను మా ఆయన పోయేది మా ఊరు చేలు పొలాల్లో, వాటికి క్యాంపింగ్కి వెళ్ళేది ఫస్ట్ టైం. ఇటు గుంటుపాలలో ఇటు సైడ్ చాలా దూరం అయితే వచ్చేసామన్నమాట. మా ఆయన వచ్చేసి ఇంకా చూసారు కదా రెసిపీ అయితే చేసాడు. ఈ రెసిపీ ఫుల్ వీడియో మన యువర్ సుబ్బు బుజ్జిలో ఉండిద్ది. ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సరేనా? చూసేయండి. అయితే అన్నీ ముందుగానే తెచ్చేసుకున్నాము దూరాడుకోకుండా ఉండటానికి. వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా కానీ. మా స్పార్కి కాడేమో మా మాట అస్సలు తినట్లేదు, ఎందుకంటే ఎగ్ స్మెల్ పట్టేసేసింది. ఫుడ్ అయితే దానికి పాపం ఆఫ్టర్నూన్ అనమాట పెట్టింది. నైట్ డిన్నర్ కదా, దానికి డిన్నర్కి పెందలాడి పెడతాను ఇంటికాడ ఉన్నప్పుడు. మా ఎగ్ రైస్ అయినా కానీ పప్పు అన్నం అయినా ఏదైనా చాలా బాగా తినిద్ది మా స్పార్కి అయితే. అలానే ఇంకా బ్రెడ్లు అయితే తీసుకున్నాం కదండి, ఇంకా బ్రెడ్లు కూడా కాల్చుకొని విలేజ్ స్టైల్ బర్గర్ అనమాట మా ఆయన పేరు పెట్టేసిండు. మేము దాన్ని చేసుకొని తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే మొత్తం తినేసినానండి. మీకు ముందు వీడియో చూస్తే నేను ఎంత తిన్నానో మీకే తెలిసేసింది. అది కాక నేను ప్రెగ్నెంట్ కదా, మీరు అనుకోవచ్చు ఎందుకమ్మా పోవటం ఎందుకు అవసరం అని చెప్పేసి. కోల్డ్ అవన్నీ అయితే బయటికి రావు, సాయంత్రం అయింది. అలానే స్పార్కి మాతోనే ఉంది. ఇంటికాడ ఉంటే కుక్కలు కరిస్తే భయపడవచ్చు, మాకు తోడు వచ్చేసింది. నేను మా ఆయనతో క్యాంపింగ్కి అయితే వచ్చాను.
మీరు కామెంట్ చేయండి. మా ఆయన అయితే నాతో రావడానికి చాలా భయపడి చాలా సంకోచిస్తున్నాడు, ఒక్కడే పోతానని. నేనేమో పిల్ల కూడా లేదు కదా, నేను కాకుండా నువ్వు ఎవరిని ఎందుకు తీసుకుపోతే నేను ఒప్పుకొని నేను అంటాను. మీరే చెప్పండి, నాతో చేస్తే బాగుండిద్దా వాళ్ళ ఫ్రెండ్స్తో చేస్తే బాగుండిద్ది ఎట్లా, లేకపోతే సింగిల్గా ఒక్కడే చేస్తే బాగుండిద్దో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సరేనా. నేనైతే నాతో చేయని అడుగుతుంటే మా ఆయన అసలుకేమి పలకట్లేదు అనమాట. నీతో చేయాలంటే ఇంత భయంగా ఉంది అని అంటున్నాడు. చూద్దాం ముందు ముందు మా క్యాంపింగ్ ఏ విధంగా ఉండిద్దో. తర్వాత ఆమ్లెట్ అయితే వేస్తున్నాం అనమాట. ఎగ్ అయితే తీసుకొని ఇంకా మొత్తానికైతే స్లైసెస్ అన్నీ పెట్టేసేసామండి. మీకు ఇది ఎలా పెట్టిన వీడియో ఆ ఛానల్లో కూడా రికార్డ్ అవ్వలేదు. మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఫోన్ అయితే వైబ్రేషన్లో ఉందన్నమాట. ఎప్పుడు ఫోన్ వచ్చి అయిపోయిందో చూసుకోలేదు. ముందు బ్రెడ్ పెట్టి బన్ పెట్టి బన్ మీద ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ మీద క్యారెట్, బీట్రూట్, టమాటా అలానే ఉల్లిపాయ మొత్తం పెట్టేసి పైన మళ్ళీ ఈ కర్రీ మేము బాండీలో కర్రీ అయితే చేసాం కదా, కర్రీ అయితే కప్పేసాం రెండింటి మీద. కొంచెం కొత్తిమీర అలానే కీర దోసకాయ అయితే పెట్టుకొని తింటుంటే అబ్బా టేస్ట్ వేరే లెవెల్ అనమాట. తినే కొంది తినాలనిపించింది. టేస్ట్ అంతా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పైసీగా క్రంచీగా పళ్ళక తగులుతాం. మా ఆయన బ్రెడ్ అయితే ఊడిపోయింది అనమాట, ఎందుకంటే బాగా రోస్ట్ అయిపోయింది రోస్ట్ చేసేటప్పుడు, అందుకని చెప్పేసి అదేమో అలా ఊరకు నెత్తునిగిపోయింది. ఏందమ్మా ప్లేట్లో పెట్టి తినవచ్చు అనుకుంటారేమో. ప్లేట్ అయితే మేము ఒకటి తెచ్చింది. కుకింగ్ సెట్కి అయితే రాలేదు, ఒక 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ పెట్టాలా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటికి వచ్చేటప్పుడు మీకు అయితే చూపిస్తాను సరేనా, చూసేయండి. ఆయన మెడిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క బయట చూసేయండి, బాగా 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 మంటలు మండుతున్నాయి. మన స్పార్కీ గాడు మన లాంతర్ తీస్తూ ఆడే పడుకున్నాం. టైం వచ్చేసి 11కి వచ్చింది. ఇంటికి వచ్చినాక టీ పెట్టేసుకున్నాం అనమాట. మా ఆయన వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. ఇద్దరికి టీ పెట్టేసాను. మార్నింగ్ చూపిస్తానండి లేచినాక వాతావరణం ఎట్లా ఉందనేది. మేము వచ్చేటప్పుడే వాన పడుతుంది కదా బావా, ఒక్కొచ్చి లైట్ తుప్పర పడుతుంది. మేము వచ్చేటప్పుడు బండి మీదే మేము ఒకవేళ పెద్ద వాన అయితే అనుకున్నాం, వానేం పడలేదు, లైట్గా తుప్పర పడుతుంది అనమాట. ఇంకా 10:30కి వచ్చాం. ఇంకా ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా త్వరగా ఇది ఆగేసి పడుకోవాలి. హెడ్ ఏక్ మామూలుగా లేదు. ఇద్దరు నిద్రపోయాం. సడన్గా మా ఆయనకి మెలకు చూసేసరికి 10 అయిందంట. లేసేసి గబగబా ఇంటికైతే వచ్చేసాము. పిల్లలకైతే పోసాను మార్నింగ్కి, అంటే మధ్యాహ్నం నానబోసాను క్యాంపింగ్లో చేద్దామని. అంత టైం లేదు, వచ్చేసి వెళ్ళాము. మేము అట్లా వచ్చినామో లేదో వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ అవుతుంది. టైం వచ్చేసి 12కి వచ్చింది. వర్షం ఇటు పడతలేట, అంత చెట్టు ఉంది కదా సన్న తోరే కాబట్టి పడుతుంది. స్పార్కి కూడా మెలకు లేకుండా నిద్రపోయి ఇప్పుడు కళ్ళు తెరిచిండు మళ్ళీ.